హాయ్ అండి. లక్కీ రెడ్డి స్టోరీస్కి స్వాగతం. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. 2 గుండెల చప్పుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ఉంటుంది, వినండి. 2 గుండెల చప్పుడు 150వ భాగంలోనికి వెళ్ళిపోదాం. అభి చాలా ఇన్నోసెంట్గా కూర్చున్నవాడు పైకి లేచి, నేనేమి చేసినాను మేడం? ఏమీ చేయటం లేదే. నేను ఏమైనా చేసినట్లు మీకు అనిపిస్తుందా అని అడగటంతో వెన్నెల కోపం నశాలానికి అంటుతుంది. కానీ ఏమీ చెయ్యలేక పళ్ళు నూరుకుంటూ అతని వైపు చూసి స్టార్ట్ చేసింది. ఈసారి అభి ఎంత డిస్టర్బ్ చేసినా, మనసు డిస్టర్బ్ అవుతున్నా మైండ్ మాత్రం డిస్టర్బ్ కాకుండా సక్సెస్ఫుల్గా మరొక 2 గంటల సేపు ఆ మీటింగ్ని రన్నింగ్ చేస్తూనే కంప్లీట్ చేసింది. మీటింగ్ కంప్లీట్ అయిపోవటంతో అందరూ కూడా వెన్నెలను అప్రిషియేట్ చేసి ఒక్కొక్కరుగా ఆ మీటింగ్ హాల్ నుంచి బయటకు వెళుతూ ఉంటారు. ఆఖరిన భరత్, అభి ఇద్దరు వెళ్తూ ఉంటే, ఎందుకురా పాపం వెన్నెలని అలా డిస్టర్బ్ చేస్తావు అని భరత్ అడుగుతుంటే, నువ్వు చూసావా అని కళ్ళు పెద్దవి చేసుకొని అభి అడిగాడు. తను అలా డిస్టర్బ్ అయ్యింది నీ వల్ల అంటే నువ్వు ఏదో ఒక తింగర పని చేసే ఉంటావని అర్థమై నేను గమనించా. అయినా మీటింగ్ హాల్లో ఏం పనులురా అని చిన్నగా అడుగుతుంటే, ఏదో సరదాకులే పో, నువ్వు కూడా జానుతో ట్రై చేయి, తర్వాత వచ్చే కిక్ డిఫరెంట్గా ఉంటుంది అని అతను అంటూ ఉన్నప్పుడే, మిస్టర్ అభి 1 మినిట్ అని వెన్నెల వాయిస్ కంచు కంఠంలా వినిపిస్తుంది. అమ్మో, ఇప్పటి వరకు ఇది సైలెంట్గా ఉంది, ఇప్పుడు ఖచ్చితంగా పనిష్మెంట్ అంటుంది. ప్లీజ్ భరత్, నన్ను ఇక్కడి నుంచి ఎలాగైనా తీసుకొని వెళ్ళవా అని దీనంగా అడుగుతుంటే, నాకు సంబంధం లేదయ్యా అంటూ అభిని అక్కడ వదిలిపెట్టి భరత్ వెళ్ళిపోతాడు. వెనక్కి తిరగకుండా అంతే నిలబడిన అభిని కమ్ హియర్ అని పిలవటంతో ఇక తప్పదు అనుకొని నిదానంగా తలదించుకొని వెనక్కి తిరుగుతాడు అభి. వెన్నెల తన చైర్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఊపుకుంటూ స్టైల్గా, నేను మిమ్మల్ని వెనక్కి తిరగమని చెప్పలేదు, నా దగ్గరకు రమ్మని పిలిచాను, చెవులు పనిచేయటం లేదా అని సీరియస్గా అడగటంతో, ఈరోజు నాకు ఖచ్చితంగా ఏదో మూడింది పో అనుకుంటూ నిదానంగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆమె దగ్గరకు వచ్చాడు. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇది మీటింగ్ హాల్ అనుకున్నావా, లేదంటే నీ బెడ్రూమ్ అనుకుంటున్నావా? అందరి ముందు ఏమిటి ఆ బిహేవియర్? చిన్న పిల్లల కంటే కూడా దారుణంగా బిహేవ్ చేస్తున్నావు. ఈ మీటింగ్ కంప్లీట్ చేయాలి కదా, ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? మీటింగ్ కంటే కూడా వేరే వాటి మీద కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది అని ఆమె తన పాటికి తాను లేచి అతనిని తిడుతూ, మీటింగ్లో అతను ఎంత విసిగించాడో ఆమె మాటల్లో అర్థమవుతూ ఉండటంతో అతను తలదించుకునే ఉంటాడు. కనీసం ఇంచు కూడా పైకి ఎత్తి ఆమె వైపు చూడలేదు. ఇక ఆఖరికి, ఇలా కాదు, మీకు పనిష్మెంట్ ఈసారి గట్టిగా ఉండాలి, అప్పుడే మీరు మాట వింటారు అని ఆమె అంటూ ఉన్నప్పుడే ఆమె తన దగ్గరగా వచ్చినది గమనించి ఆమె నడుం మీద చేతులు వేసి దగ్గరకు లాక్కొని పెదవులు అందుకున్నాడు. ఊహించని ఆ చర్యకు ఆమె షాక్ అయ్యి వెనక్కి జరగాలి అనుకున్న అతను వదిలిపెట్టకపోవటంతో ఇక అలానే ఉంటుంది. కాసేపటికి ఆ ముద్దుకి ఆమె సహకరిస్తూ అతని జుట్టులోనికి వేళ్ళు పోనిస్తూ జుట్టు చెరిపేస్తూ ఉంటుంది. ఆమె సహకరిస్తుంది అని అర్థమై తన ముద్దులోని గాఢతను పెంచుతూ ఒక చేతితో నడుముని గట్టిగా గిల్లేస్తాడు. ఆమెకు నొప్పిగా అనిపించడంతో చిన్నగా అరిస్తే అతను ఏమీ కాదు అన్నట్లుగా శృతిమెత్తగా గిచ్చిన చోట తన చేతితో రబ్ చేస్తూ అప్పటి వరకు కళ్ళు మూసుకొని ఉన్నవాడు కాస్త కళ్ళు తెరిచి ఆమె వైపు చూస్తూ ఉన్నాడు. ఆమె కళ్ళు మూసుకొని ఆ ముద్దుని ఆస్వాదిస్తూ ఉండటం గమనించి కళ్ళల్లో ఒక చిన్న మెరుపు. అలా 5 నిమిషాల తర్వాత ఇద్దరి పెదవులు వేరుపడతాయి. ఇంతకు ముందు వరకు కోపంతో ఎర్రబడిన ఆమె కళ్ళు, అతనిని తిట్టడానికి మాత్రమే తెరిచిన ఆమె పెదవులు ఇప్పుడు సిగ్గుతో రెప్పలు వాలిపోతే నోట మాట రాక పెదవులు మోగబోయి తలదించేసుకుంటుంది. అతను దూరం జరిపి మరో చేతిని కూడా ఆమె చుట్టూ వేసి ఇంకాస్త దగ్గరగా ఆనుకొని తలను మాత్రమే పైకి ఎత్తి, నచ్చేస్తున్నావు జాబిలి, రోజు రోజుకి పిచ్చెక్కించేస్తున్నావు జాబిలి అంటూ ఆమె బుగ్గ కొరికేస్తాడు. అప్పటి వరకు అతని మాయలో ఉన్నది కాస్త అతను బుగ్గ కొరకటంతో ఆ మాయ నుండి బయటకు వచ్చి అతని నుండి దూరం జరిగి, ఏం చేస్తున్నావు? ఇది మీటింగ్ హాల్ అనుకున్నావా, మన బెడ్రూమ్ అనుకున్నావా అని సీరియస్ అవుతూనే,
ఇక్కడ మనం వర్క్ చేయటానికి వస్తున్నాం, ఇదిగో ఇలాంటి పనులు కాదు అని ఆమె సీరియస్ అవుతుంటే అతను నవ్వుతూ ఉండటంతో ఆమె మాట్లాడలేక వెనక్కి తిరిగేస్తుంది. అతని నవ్వు చూస్తూ ఉంటే ఆమె మనసు కంట్రోల్ తప్పుతూ అతనిని గట్టిగా అరవలేక చాలా కష్టపడిపోతూ ఉండటంతో ఆమె తనని తిట్టలేక ఎంత కష్టపడుతుందో అర్థం చేసుకొని నవ్వుకుంటూ ఆమె నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కొని ఆమె భుజం మీద గడ్డం ఆనించి, ఏంటి జాబిలి, నన్ను తిట్టలేకపోతున్నావా అంటూ తన బుగ్గతో ఆమె బుగ్గలు టచ్ చేస్తూ చిలిపిగా మాట్లాడుతుంటాడు. అతని నుండి విడిపించుకోవాలి అని ప్రయత్నం చేసినా అతను విడవకపోవటంతో అతని మీదే తలని వెనక్కి వాల్చి, మరి ఆఫీస్లో నువ్వు చేసే పనులేంటి, అలా చేస్తుంటే నా గొంతు తడారిపోయి మాట బయటకు రావట్లేదు తెలుసా, ఎంత కష్టంగా అనిపించిందో, నిన్ను చూడకుండా కంట్రోల్ చేసుకుందాము అంటే నా కళ్ళు మాత్రం నీ వైపే చూడు అంటూ ఏదో అయస్కాంతం లాగినట్లుగా లాగుతూ ఉన్నాయి, ఏం చేయమంటావు అని అతని చేతి మీద పిచ్చి గీతలు గీస్తూ మరొక చేతితో అతని మెడ చుట్టూ వేసి ఉంటుంది. ఆమె బుగ్గ మీద ముద్దు పెడుతూ, తెలుస్తూనే ఉంది మేడం గారు, పాపం చాలా కష్టపడ్డారు కదా, ఇదిగో ఈ హార్ట్ బీట్ ఎంత రేజ్ అయ్యిందో నా దాకా వినిపించిందిలే అని గుండె మీద చేతులు పెట్టి అనటంతో, అన్నీ తెలిసి కూడా నన్ను ఏడిపిస్తాడు నా మొగుడు అని చిన్నగా పళ్ళు నూరుతూ చిరుకోపంగా అంటుంది. అతని పెదవుల మీద నవ్వు ఏమాత్రం చెరిగిపోనివ్వకుండా, బయటకు వెళ్దామా, అది కూడా నీ ఫేవరెట్ సైకిల్ మీద అని అడుగుతాడు. ఇప్పుడా అని అతనికి దూరం జరిగి చైర్లో కూర్చుంటూ అడుగుతుంది. ఆమె ముందున్న చైర్లో కూర్చుంటూ, అవును ఇప్పుడే, మీటింగ్ కంప్లీట్ అయిపోయింది కదా, ఈరోజు ఇక అర్జెంట్ మీటింగ్స్ ఏమీ లేవు, వర్క్ ఏదైనా ఉంటే రేపు చూసుకోవచ్చులే, అలా సరదాగా బయటకు వెళ్ళి వద్దాం అని కన్ను కొడుతూ అంటాడు. ఎక్కడ రేపు చూసుకునేది, మరలా ఎల్లుండి కిరణ్ కంపెనీ ఓపెనింగ్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం, ఇక ఎప్పుడు ఇలా బయటకు తిరుగుతుంటే వర్క్ చేసేది అని వెన్నెల చైర్మన్గా బాధ్యతగా మాట్లాడుతూ ఉంటే, అభి మాత్రం సీఈఓని గాలికి వదిలేసి, ఆ వర్క్ ఈరోజు కాకపోతే రేపైనా చేసుకోవచ్చు, అంత ఇంపార్టెంట్ వర్క్స్ ఏమీ లేవు, ప్లీజ్ వెళ్దామని కళ్ళు చిన్నవి చేసి ఆమె చేతులు పట్టుకొని రిక్వెస్ట్ చేస్తూ ఉండటంతో ఆమెకు వెళ్ళాలి అని మనసు లాగుతూ ఉండటంతో కాదు అని చెప్పలేక ఆలోచిస్తూ ఉంటుంది. ప్లీజ్ జాబిలి ఒప్పుకో అని అతను ప్రేమగా అడుగుతూ ఉండటంతో ఇక ఆమె మనసు తన మాటనుగా నోటి నుంచి ఓకే అనే సమాధానం బయటకు రప్పిస్తుంది. ఆమె చేతి మీద ముద్దు పెట్టి, పద వెళ్దాం అని అభి అనటంతో వెన్నెల అతని చేతిలో చేతులు కలిపి అడుగులు వేస్తూ బయటకు వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరూ సైకిల్లో ఆఫీస్కి రావటం, అలానే ఇప్పుడు సైకిల్ మీద ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళటం చూసిన వాచ్మెన్ నోరు తెరుచుకొని వెళుతున్న వాళ్ళ వైపే చూస్తూ ఉంటాడు ఆశ్చర్యంగా. అభి సైకిల్ తొక్కుతూ, బైక్ కార్ కూడా ఇవ్వలేని బెనిఫిట్ ఈ సైకిల్లో ఉంది తెలుసా అని ముందు కూర్చున్న ఆమె బుగ్గకు తన పెదవులు తాకిస్తూ అన్నాడు. అవునా, అంతగా ఏమి బెనిఫిట్స్ ఉన్నాయో ఈ సైకిల్లో నాకు తెలియలేదే, చెప్పండి మిస్టర్ అభి. తనకు ముద్దు పెడుతుంటే చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరైనా చూస్తున్నారా అంటూ తలను చుట్టూ తిప్పుతూ చూస్తూనే అడుగుతుంది అభిని. బెనిఫిట్స్ అని చిన్నగా అడుగుతావేంటి, కార్ అనుకో, నువ్వు నా పక్కన కూర్చుంటావు, నా చెయ్యి నీకు టచ్ చెయ్యాలి అంటే నేను స్టీరింగ్ మీద నుంచి చెయ్యి తీసి నీ వరకు పెట్టాలి, అది చాలా కష్టం, డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది, అక్కడ రొమాంటిక్ సీన్స్ కోసం అస్సలు కుదరదు అంటూ అతని ముక్కుతో ఆమె చెవి దగ్గర చిలిపిగా సరసమాడుతూ అంటాడు. అవునా, మరి బైక్ దగ్గరగానే ఉంటాం కదా అని అతని పనులకు నవ్వుకుంటూ చిన్నగా అడగటంతో, దాని గురించి కూడా చెప్తాను, బైక్ బాగుంటుంది కానీ సైకిల్ అంత బెనిఫిట్గా ఉండదు, ఇప్పుడు చూడు నువ్వు నాకు ఇంచ్ కూడా గ్యాప్ దూరం లేకుండా కూర్చున్నావు, నేను ముద్దు పెట్టాలి అంటే నీ ఫేస్ నాకు అనుకూలంగా ఎంత దగ్గరగా ఉందో, బైక్ మీద నువ్వు బ్యాక్ సైడ్ కూర్చుంటావు, నువ్వు నన్ను పట్టుకుంటే తప్ప దగ్గరగా ఉండవు, డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేస్తూ కూర్చోవచ్చు అప్పుడప్పుడు నువ్వు ఇలాంటి వాళ్ళు మొండి చేసినప్పుడు, కానీ ఈ సైకిల్లో అటువంటి అవకాశం లేదు కదా, దూరంగా జరిగి కూర్చోవటానికి ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, నేను సైకిల్ తొక్కుతూ ఉన్నప్పుడు నాలో వేడిని రాజేస్తూ నా కాలు నీ కాలుని టచ్ చేస్తూ అని ఇంకా చెబుతూనే ఉంటాడు. ఆ మాట ఇక వినలేక
చెవులు మూసుకొని ఇక చాలు మహాప్రభువు, ఇక చాలు, నేను వినలేకపోతున్నాను అని అంటుంది వెన్నెల. అప్పుడే వినలేను అంటే ఎలా? ఇంకా చాలా ఉన్నాయి బెనిఫిట్స్, చెప్పనివ్వు అని ఆమె చెవిలో గుసగుసగా అతని పెదవులు టచ్ చేస్తూ మాట్లాడుతుండటంతో ఇక ఏమీ మాట్లాడక మౌనంగా అతని గుండెల మీద వాలిపోతుంది వెనక్కి. అతను నవ్వుకుంటూ సైకిల్ తొక్కుతూ చాలా దూరం ప్రయాణం చేస్తారు. అతనికి దగ్గరగా ఉండటంతో ఆమెతో సరదాగా చిలిపి కబుర్లు, సరదా పనులు చేస్తూ ఉండటంతో సైకిల్ తొక్కుతున్నాను అని కాళ్ళు నొప్పులుగా అనిపించటం లేదు అతనికి. ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఎన్ని కిలోమీటర్లు అయినా అలా తొక్కుకుంటూ వెళ్ళిపోవచ్చు ఏమో అని వెళుతూనే ఉంటారు. ఇద్దరు ఆ రోజు బాగా సాయంత్రం వరకు ఎంజాయ్ చేస్తారు. సాయంత్రం ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తిని నిదానంగా తిరిగి ఇంటికి చేరుకుంటారు. ఇదండి ఇవాల్టి స్టోరీ. మరలా రేపటి భాగంతో కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్.